ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనందరికీ తెలుసు. మనందరం ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినాము. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం ఇంకా మారరు రాబాయ్. ఎందుకంటే పిఠాపురంలో నిర్వహించిన ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినంటే, రాజకీయాల్లో నా బాధ్యతను నేను సరిగా నిర్వర్తించలేనప్పుడు రాజకీయాల నుంచి అయినా తప్పుకుంటాను కానీ ప్రజల్ని మాత్రం వంచను అని చెప్పేసి మాట్లాడాడు. గిట్లా ఏ రాజకీయ నాయకుడైనా చెప్పిండ ఇప్పటిదాకా? ఒక్కసారి ఆలోచన అయ్యేది. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకముందుకు ఏ విధంగా మాట్లాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలందరి ముందు బహిరంగ సభ పెట్టి మరి అక్కడ ప్రజల సమస్యలను వివరిస్తూ డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు కానీ నా బాధ్యతను మర్చిపోయినప్పుడు రాజకీయాలు వదిలేస్తా, కానీ మిమ్మల్ని మాత్రం వంచను అని చెప్పేసి మాట్లాడాడు. ప్రజల గురించి ఇంత గొప్పగా ఏ రాజకీయ నాయకులను ఇప్పటిదాకా మాట్లాడా. మరొక వైపు అందరి నాయకులు లెక్క ప్రజలకు 5,000, 10,000, 20,000 సాయం చేసేసి అక్కడితోటి నేను చేతులు దులుపుకోను. ఎందుకంటే నేను ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేరుస్తా తప్ప ఈ 10,000, 20,000 ఇచ్చి ఓట్ల రాజకీయం నేను చేయను. ప్రజలకు జీవితాంతం ఉపయోగపడే రాజకీయాలు చేస్తాను తప్ప ప్రజలకు ఏదో 10 రూపాయలు ఇచ్చి తెల్లారు ఓట్లు వేయించుకునే రకం నేను కాదని చెప్పేసి ప్రజల ముందు కుండ బదలు కొట్టినట్టు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన మాట తీరులో కానీ చేసే పనిలో కానీ ఇంత కూడా మార్పు అయితే రానట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ పిఠాపురంలో ఆయన గెలిచిండు. ఉప్పాడ అనే ఒక సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఆ సముద్రపు అలలకి ఆ తీరం వెంబడి కొట్టుకుపోతూనే ఉంటుంది. దాదాపుగా చాలా ఇండ్లకైతే నష్టం కలుగుతుంది. ఆ తీరం దెబ్బతిని ఉప్పాడ సముద్ర తీరం వల్ల చాలా వరకు ఆ ఉప్పాడ ప్రాంతం అయితే చాలా వరకు దెబ్బతింది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఆ యొక్క అలలకి దెబ్బతింటూనే ఉంది. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోయినాయి. అది రిపేర్ చేయాలంటే దాదాపు 300 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందట. 300 కోట్ల రూపాయలు అనేది చిన్న ముచ్చటనైతే కాదు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ కేంద్రంతో మాట్లాడినా, పర్యావరణ డిపార్ట్మెంట్తో మాట్లాడినా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా, ఆల్రెడీ 2 సార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరిపినా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఆ ఉప్పాడ తీర ప్రాంత ప్రజల గురించి ఆలోచించలేదు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిరిపోయారు కానీ ఎందుకంటే ఆ ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి, రాజకీయ నాయకులు మారుతారు తప్ప అక్కడ ప్రజల బతుకులు అయితే మారలేదు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఆ ప్రజలకైతే నమ్మకం కలిగింది. సో ఆ ప్రజల సమక్షంలోనే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పిండు, ఇక్కడ ఈ ఉప్పాడ తీర ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే, ఈ తీర ప్రాంతం నుంచి వచ్చే ముప్పుని అరికట్టాలంటే దాదాపు 300 కోట్ల రూపాయలు అయితే. ఆ 300 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. కాబట్టి నేను ఆల్రెడీ కేంద్రంతో కేంద్ర ప్రభుత్వంతో 2 సార్లు మాట్లాడడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది, సఫలం అవుతున్నాయి. దాదాపు 100 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న సమస్య ఏదైతుందో దాన్ని పరిష్కరించి తీరుతా, 300 కోట్ల రూపాయలని తీసుకొచ్చి మీ ముందు పెడతా, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలైతే దాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఏ రాజకీయ నాయకుడు మా తీర ప్రాంతం గురించి మాట్లాడలేదు. కనీసం మేము చెప్పిన సమస్యను కూడా విన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా సమక్షంలో ఎన్నికల ముందు ఏ విధంగా సభ పెట్టిండో, గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అదే విధంగా మా మధ్యకు వచ్చి ఆ యొక్క తీర ప్రాంతం సమస్య ఏ విధంగా ఉంది, దాన్ని పరిష్కరించాలంటే ఏ విధంగా అమౌంట్ అవసరం, ఏ విధంగా దాన్ని రాబట్టాలి, ఎన్ని రోజులలో ఆ తీర ప్రాంత సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి క్లియర్ కట్గా మా సమక్షంలో చెప్పడం అనేది మాకు చాలా ఆనందకరం. ఇలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు మేము సంతోషపడుతున్నామని చెప్పి ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న పిఠాపురం ప్రజలే చెప్తారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఎంత గ్రేటో ఆలోచించండి. ఎందుకంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనబడతలేరు, వినబడతలేదు వాయిస్ అని చెప్పి చాలా మంది విమర్శలు ఎత్తారు. కానీ ఆ పిఠాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ చేసే పనులు ఏందని. ఎందుకంటే అక్కడ 100 పడకల హాస్పిటల్ ఇచ్చిండు, రోడ్ల సౌకర్యం కల్పించిండు. అసలు ఏ సమస్య ఉన్నా ఇట్లా చిటికేస్తే అది తీరిపోతుంది. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే గెలిచారు కాబట్టి ఆ గెలిపించిన ప్రజలకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత చూపుతాడు. ఒక్క బస్సు లేదు, మాకు కాలేజీ పోవడానికి ఇబ్బంది అంటే ఇట్లా 24 గంటల లోపే బస్సు తీసుకుపోయి వాళ్ళ ముందు పెట్టిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం. గెలిపించిన ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుండో ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ రోజులలో ఏ రాజకీయ నాయకుడైనా గెలవక ముందుకు ఒక మాట చెప్తాడు, గెలిచిన తర్వాత తను ఎంత సంపాదించుకోవాలి, తన వెనకాల ఉన్న వాళ్ళకి ఎంత సంపాదించి పెట్టాలి అని చెప్పేసి ఆలోచించే రోజులు ఇవి. దోచుకోవడం, దాచుకోవడం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఊడ్చిపెట్టే రకమే. ఎందుకంటే తన జేబులో ఉన్న పైసల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వచ్చిన పైసలు కూడా ఎంతమందికి సాయం చేసినా మన అందరికీ తెలుసు.
ఆయన చేసిన సహాయాల గురించి మాట్లాడితే ఈ వీడియోని అయితే సరిపోదు. ఎందుకంటే అన్ని సహాయాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. నేను చెప్పితే కాదు, అందరికీ తెలిసిన విషయమే అది. సో 300 కోట్లు పెట్టి తనని గెలిపించిన ప్రజలకి, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి ఆడ ఎన్నోట్లున్నాయిలే, నాకేమొస్తాయిలే, ఆ మునిగిపోయే ఇండ్లు మునిగిపోతాయిలే అనుకునే వ్యక్తిత్వం కాదు. ఆడ 1 ఇండ్లున్నా 100 ఇండ్లున్నా అక్కడ ప్రజలకు సమస్య అంటే శాశ్వత పరిష్కారం. మామూలు పరిష్కారం ఎవడైనా చూపిస్తాడు, కానీ శాశ్వత పరిష్కారం చూపిస్తాడు చూసిరా, అది నిజమైన నాయకుడి లక్షణం. అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జై కొడుతున్నారు. ఎవరు ఎన్ని రకాల విమర్శలైనా చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను కనుక్కుంటే అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత అయినా గెలవక ముందైనా ఒకేలా ఉంటారని ఆ పిఠాపురంలో నిర్వహించిన సభ వస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యంగా బాధగా లేకపోతే రాజకీయాల నుంచి చెప్పుకుంటా, కానీ మిమ్మల్ని మోసం చేయను, ప్రజలను మోసం చేయను అని చెప్పే నాయకుడిని అయితే నేను మొదటిసారి చూస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.